స్వీట్ లెమన్ పికిల్‌ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఈ పికిల్ అనేది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ముందుగా కొన్ని నిమ్మకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, ఒక క్లాత్‌లోకి వేసుకొని వెట్ అనేది కొంచెం కూడా లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు, పసుపు అలాగే కొంచెం కారాన్ని కూడా తీసుకోవాలి. ఒక పావు కేజీ వరకు బెల్లంని వేసుకొని శుభ్రంగా ఈ విధంగా కలుపుకొని ఒక 2 రోజుల పాటు శుభ్రంగా నాననివ్వాలండి. 2 రోజుల తర్వాత తీసి చూడండి ఈ విధంగా వాటర్ లాగా వచ్చింది కదా! సో, ఇప్పుడు ఆ వాటర్‌ని, నిమ్మకాయలని సెపరేట్ చేసేయాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనకి నిమ్మకాయ వాటర్ వచ్చింది కదండీ! ఆ వాటర్ అంతా కూడా అందులోకి వేసేసుకొని ఒక హాఫ్ కేజీ బెల్లంని కూడా అందులోనే వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేదాకా బాగా మరిగించాలండి. ఈ వాటర్ అంతా కూడా హాఫ్ క్వాంటిటీ అయిపోయేంత వరకు కూడా బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిపోయిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈ నిమ్మకాయలన్నింటిని కూడా ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోతే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసేయండి. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఒక బాక్స్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్‌గా చాలా బాగుంటుంది. సో, తప్పకుండా మీరు కూడా